నమస్తే జైశ్యామ్, వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్ విత్ మహేష్ గాడ్సే. ఈరోజు లైవ్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. అయితే ఇవాళ చాలా బ్రహ్మాండమైన విషయం చెప్తా ఉన్నా. విషయం ఏంటంటే, మన అమరాబాద్ పులి మన రేవంత్ అన్న ఏమంటే తెలంగాణ రాష్ట్రంట స్కిల్ ఉండాలట. ఏముండాలి? స్కిల్ ఉండాలట. స్కిల్ ఉన్నోళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు. ఏ స్కిల్? జనరల్గా ఉద్యోగాలకు రావాలంటే టెక్నికల్ స్కిల్లో లేదంటే ఆ ఉద్యోగానికి సంబంధించిన స్కిల్లో ఉండాలి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలోకి కూడా రావాలంటే కూడా స్కిల్ ఉండాలి. మరి ఉద్యోగానికి సంబంధించిన స్కిల్ ఉండాలి, సంతోషం బాగానే ఉన్నది. మరి మందిని ముంచడానికి ఏ స్కిల్ ఉండాలి? మందిని ముంచి ముఖ్యమంత్రి అయి నమ్మిన ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాలంటే మందిని ముంచే స్కిల్ కూడా ఉండాలి. అది ఈ రాష్ట్రంలో అందరికంటే అత్యధికంగా నాకే ఉందని చెప్పేసి ఇలా రేవంత్ అని ఒప్పుకుంటాను. మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తాము, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. స్కిల్ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే రాంగనే ఎత్తాం అని నమ్మించి నడి బజార్లో మోసం చేసేంత స్కిల్ ఉన్నది. ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ఒట్లేసి ప్రమాణం చేసి విమానం తిని మాట తప్పేంత స్కిల్ ఉండాలి. ఈ స్కిల్లు ఎవరికి ఉండవు ఈ భూప్రపంచాలు. అది చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఇంత మంచి స్కిల్ ఉన్నది. సో చాలా గర్వంగా ఫీల్ కావచ్చు. ఇలాంటి మోసం చేసే మోసగాడి స్కిల్కి ఈ రాష్ట్రంలో నమ్మిన ప్రజలను మోసం చేసి నమ్మించి నిరుద్యోగ బతుకుల మన్నుకోసి ఇంత మంచిగా అధికారంలోకి రాగలిగే స్కిల్ మన అమరాబాద్ పులి మా అన్న రేవంత్ రెడ్డికే ఉందని నేను చాలా సగౌరవంగా కూడా చెప్తాను. చెప్పాలని అవసరం కనిపిస్తా ఉంది. టైటిల్ ఏంటంటే, సో మందిని ముంచే స్కిల్ ఉండాలని చెప్పేసి పెట్టిన. ఇక హస్తం మనం నేస్తాం, హస్తమే కదా మనందరం నేస్తాం. ఇక టైటిల్ చూసుకోరా ఏమాయిరా, స్కిల్ ఉంటేనే ఉద్యోగాలట. రాష్ట్రంలో 116 PTCలను ఏర్పాటు చేస్తే ఇది పక్కన పెట్టు, కానీ స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. నీకు ఏ స్కిల్ ఉంటే ఉద్యోగం వచ్చింది? నిరుద్యోగుల బతుకులో మన్ను పోసే స్కిల్ ఉంటే వచ్చింది. స్టిల్ ఇప్పుడు కూడా చెప్తాను రేవంత్ అన్న, నాకు తెలిసి రేపుకి నీ పని అయినట్టే. రేపటితో 14-15 రోజులకు చేరబోతా ఉంది అశోక్ సార్ గారికి సంబంధించిన ఆమరణ నిరాహార దీక్ష. ఒకవేళ ఆయన విరమింపకపోతే రేపు ఆయన ఆరోగ్యం విషమించే అవకాశాలు ఉంటాయి, దాదాపుగా ఉంటాయి. ఏమన్నా జరిగిందా? నీ గిల్లు అన్ని పక్కన వలగజీరుతారు రేపు ప్రజలు. రేపటితోనే నీ స్కిల్ మొత్తం బయటపడే ప్రమాదం అయితే ఉన్నది. నేను అనుకుంటానా రేపు అయితే 48 మన అన్నతో ఛాలెంజ్ చేసాము 48 అవర్స్ అని. ఇప్పటికే ఆ దిల్సుఖ్ నగర్ అటు సైడ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. మన పోలీసు బందోబస్తులు పెట్టి మేనేజ్ చేస్తున్నాం. ఎప్పటిదాకా మేనేజ్ చేస్తాం? వాళ్ళ ఆగ్రహం, వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకోనంత వరకు. ఒక్కసారి కట్టలు తెంచుకుందా ఇక నిన్ను ఒడుగు కాపాడలేడు. ఈ రాష్ట్రంలో నిన్ను కాపాడే మొగోడే ఉన్నాడు ఇక. సో అంత మంచి స్కిల్ మనకున్న అమరాబాద్ పులి గారు మరి ఏ క్షణమైనా తమరి పైన ఏదైనా జరగవచ్చు. మరి నేపాల్ లాంటి సంఘటన కూడా జరిగే స్కిల్ కూడా ఉన్నది. రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయే ప్రమాదం ఉన్నది. తెలంగాణ ఉద్యమం చేసిన గడ్డ ఇది. నీలక చంద్రబాబు నాయుడు మోచేతిలో అయిన చరిత్ర మాది కాదు. కాబట్టి మరి నెక్స్ట్ 24 అవర్స్లో నీవు ఏం జరుగుతుంది? ఇన్ కేస్ అశోక్ సార్ గారికి ఏం జరగకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకో. ఏమైనా జరిగిందా నీ పని చేస్తాం, ఏం జరిగినా నీ పని చేస్తారు కదా. సింపుల్ లాజిక్ చెప్తాను. ఇక ముచ్చట ఏంటంటే, విదేశాల్లో ఉద్యోగాల కోసం పాస్పోర్ట్ వీసాల కోసం ప్రత్యేక విభాగం అట. PATCలో చదివే వారికి నెలకు 2000 స్కాలర్షిప్ అట. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే లక్ష్యం అట. రాష్ట్రంలో సర్కారు భూమి లేదు, పంచడం అసాధ్యం. చదువు ఒక్కటే అసమానతలు రూపుమాపుతున్నది. 65 ATCలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంతవరకు వార్త ఉన్నది. అది ఎంటైర్ లో ఒకటే పాయింట్, ఈ రాష్ట్రంలో భూమి లేదట, పంచడానికి భూమి లేదు. అసమానతలను మనం తీసేయాలంటే ఉన్నది ఒకే ఒక మార్గం, చదువట. ఎవరు చెప్తున్నారు? చదువు రానాయనే చెప్తాను చదువుల గురించి. మనం ఎంత మంచిగా ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్ చేసామంటే రైతులకు రైతు బంధు ఇస్తాని
రుణమాఫీ చేస్తాని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాని, ఆడబిడ్డలకు 20,000 ఇస్తామని, ముసలిలకు పెన్షన్లు ఇస్తామని, ఎదురొచ్చినోడికి ఎదురొచ్చిన ఇస్తామని చెప్పేసి అంత స్కిల్ మనకుంది. ఎగ్గొచ్చే స్కిల్ కూడా మనకే ఉంది. ఆ స్కిల్ ఈ దేశంలో నాకు తెలిసి నీకే నెంబర్ 1 ర్యాంక్ ఉంటుంది. తెలంగాణ రైజ్ అయింది ఆ స్కిల్. తద్వారా ఈ రాష్ట్రం మొత్తం లాగమవుతాం. అరే ఏం పాపం చేసి రేవంత్ రెడ్డికి ఓటేసి ఏం మోసం జరిగిపోయారని ప్రజలందరూ మాట్లాడుకునే స్థాయికి వచ్చింది. ఈ రాష్ట్రంలో భూమి లేదా? భూమి లేదే నువ్వు ఇక్కడ భూములు అమ్ముతానవా? అంటే 100 కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. ఆ భూములు మొత్తం మేము కాపాడుకోవాలనుకుంటారా? చెప్పాలి కదా, 100 కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూములు మొత్తం మాయేను. పేదోళ్ళకు భూములు అంతా మాత్రం లేవు. 100,000 కోట్లకు ఉన్న భూములు మేము అమ్ముకొని తింటాము, మా అయ్యే జాగిర్లు. సో అందువల్ల ఇక స్కిల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఉన్న స్కిల్ ఒకే ఒక స్కిల్ అని లోకం మొత్తం నమ్ముతాను. మందిని ముంచడం, నమ్మి ప్రజలు ఓటేస్తే వాళ్ళ బతుకుల మన్ను పోయడం. ఈ విషయంలో తప్ప నీకు ఏ విషయంలో స్కిల్ లేదు. అది కాకుండా నువ్వు ఉందా అంటే ప్రజలు డైవర్ట్ చేయడం ఉంది. ఇగో రుణమాఫీ వస్తే రైతు బంధు వస్తే కేసీఆర్ కాళేశ్వరం వస్తే ఫోన్ ట్యాపింగ్ వస్తే ఇంకోటి. ఇప్పుడు ఆ జీవో పైన ఇలా గ్రామ పంచాయతీ డిసైడ్ అయినట్టుగానే ఏ రిజర్వేషన్ ఏం సంగతి. రేపు పొద్దుగాల మహేష్ గారు కోర్టుకు పోయినా అది కొట్టేస్తారు. రేపు పొద్దుగాలనే ఈరోజు 27, రేపు పొద్దుగాల 28, రేపు సండే అనుకోరు సపోజ్, వెళ్ళిండు సోమవారం అయినా సరే పోయి అట్లా పోయి కూర్చునే ఆలస్యం కథ బిక్తుంది రిజర్వేషన్. అలా జడ్జి గారి ముందు ప్రవేశపెడితే కథనే. అది మన అన్నగారి గురించి రిజర్వేషన్ పద్ధతి, దాని జోలి తర్వాత మాట్లాడతాం. ఇంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్కిల్ ఉందట. ఆ స్కిల్ తోని పత్తితో మాటలు చెప్పిండు. ఏడికి పోయినా సరే పత్తితో మాటలే ఉంటాయి. అది ఏ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి ఈ మాట మాట్లాడచ్చా, ఈ మాట మాట్లాడరాదా, ఏ సోయి లేదు. ఏదైనా అది మాట్లాడుతూనే ఉంటాడు. అది ఆయన యొక్క నైజం అనమాట. ఇక 10 ఏళ్ళు నిధులు ఇవ్వలే, ఐటీఐలను పట్టించుకోలే, ప్రాజెక్టుల పేరుతో నిధులు వృధా చేశారు. మంత్రి వివేకానంద సార్ ఈ సిగ్దార్ వినోడ్కి పేపర్ ఉన్నది, ఈ పేపరే ఇది. వాడు మాట్లాడినా మాట్లాడిపోయినా వాడికి తెలివి ఉన్నా లేకపోయినా రాస్తూనే ఉంటారు. ఆయన ఆ అన్ని డైలాగులు చెప్పినా తెలివి ఉందని నేను అనుకుంటలేను. నత్తి తిరగనే చక్కదానం ఆయన జోలి వేస్ట్. కానీ ఇంకొకటి